श्री राधे राधे मिल्क सेंटर। हमारे पास शुद्ध दही, दूध, घी, खोवा, श्रीखंड, बासुंदी, पनीर और स्वादिष्ट मिठाइयाँ मिलेंगी। शादी समारोह और पार्टी के लिए संपर्क करें। हमारा पता है स्टेट बैंक के बाजू में, मेन रोड, बेला। प्रोफाइटर सन्नी उर्फ अभिलाष गौड़। मोबाइल नंबर है हमारा 7989676718 और दूसरा नंबर है 8886797235। नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। अंतर्राष्ट्रीय चैंपियन शिवा रेड्डी का आदिलाबाद में भव्य स्वागत किया गया। वो हाल ही में दिल्ली में आयोजित खो खो अंतर्राष्ट्रीय चैंपियनशिप में भाग लेने वाले टीम के सदस्य थे और ट्रॉफी जीती थी। उन्होंने भारतीय खो खो टीम को विश्व चैंपियन बनाने में महत्वपूर्ण भूमिका निभाई। वो वर्तमान में आदिलाबाद में डाक सहायक के रूप में कार्यरत है। बुधवार को शहर पहुंचने पर डाक कर्मचारियों ने उनका गर्मजोशी से स्वागत किया। ముందుగా ఆదిలాబాద్ మా పోస్ట్ ఆఫీస్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మా స్పోర్ట్స్ కోటాలో మేము రిక్రూట్మెంట్ అయ్యాము ఇద్దరు ఒకటే టైంలో. మాతో పాటు మొత్తం 57 మెంబర్స్ రిక్రూట్మెంట్ అయ్యారు. ఆ రిక్రూట్మెంట్ అందరం ఇంటర్నేషనల్ ప్లేయర్స్మే రిక్రూట్మెంట్ అవ్వడం జరిగింది. కానీ మాకు ఆదిలాబాద్ రావటం, మా ఇద్దరికి ప్రత్యేకంగా ఆదిలాబాద్ అంటే మా హెచ్ఓ అంటే మా డిఓ ఇక్కడ నుంచి మాకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. మేము 57 మెంబర్స్ని పార్టిసిపేషన్ చేసాం. అంటే జాబ్స్ వచ్చాయి. జాబ్స్ వచ్చిన దగ్గర నుంచి మేము అంటే పార్టిసిపేషన్లో మాదే ఎక్కువ రిజల్ట్ వస్తుంది. అంటే దానికి కారణం మేమెంతైతే అంటే కష్టపడుతున్నామో మాకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా అలానే సపోర్ట్ చేస్తున్నారు. దీనికి ప్రత్యేకంగా ఆదిలాబాద్ హెచ్ఓ మా పోస్ట్ ఆఫీస్ మాత్రం బాగా సపోర్ట్ చేస్తారు. చిన్నదానికి పెద్దదానికి నేను ఏదైనా టోర్నమెంట్కి వెళ్దామన్నా ఎమ్మటే ఇక్కడ డిలే చేయకుండా తొందరగా ఫార్వర్డ్ చేయటం, అక్కడ నుంచి డిఓ నుంచి మళ్ళీ ఎమ్మటే మా సార్ వాళ్ళే కనుక్కోవటం, డిఓలో చాలా స్పీడ్గా మళ్ళీ ఆర్ఓకి వెళ్తాం, ఆర్ఓ నుంచి మళ్ళీ సర్కిల్కి వెళ్తాం, మళ్ళీ అక్కడ నుంచి కొంచెం లేట్ అయినా పర్లేదు మీరు వెళ్ళండి మేము చూసుకుంటామని మాకు భరోసా ఇచ్చి ఇక్కడ ముందుకి చాలా ఎంకరేజ్మెంట్ చేస్తారు. మేము అంటే కష్టపడి ఆడతాం. ప్రతి ఒక్క అథ్లెట్ కానీ ఎవరైనా కానీ కష్టపడి ఆడాలని ట్రై చేస్తారు. ప్రతి ఒక్కరు కష్టపడతారు ఎవరెవరి కెరీర్ కోసం. కానీ మనకి సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోతే మనం ఎంత కష్టపడ్డా ఆ కష్టానికి రిజల్ట్ అనేది దొరకదు. అందుకు మేము ఇక్కడికి వచ్చి సంతోషంగా ఫీల్ అవుతుంది ఏంటంటే మా ఆదిలాబాద్ మా హెచ్ఓ వాళ్ళు కానీ మా గౌతమ్ సార్ కానీ పోస్ట్ మాస్టర్ సార్ కానీ మా సిద్ధార్థ్ సార్ కానీ ఇలా మహేష్ రెడ్డి సార్ కానీ చిన్నదానికి పెద్దదానికి దేనికున్నా ముందు అసలు మా ఖలీల్ సార్ అయితే ఇంకా అసలు ఏదైనా కానీ లెటర్ కానీ దీనికి సంబంధించిన ఏదైనా కానీ ఆయన చూసుకుంటుంటారు. అంటే మాకు సపోర్ట్ చేయడంలో చాలా అందరికంటే ఎక్కువ సపోర్ట్ చేయబట్టి మేము కష్టపడ్డదానికి రిజల్ట్ వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు ఒక గోల్ అనేది ఉండేది. అంటే వరల్డ్ కప్ అంటున్నారు అంటే నేను జాయిన్ అయినప్పటి నుంచి వరల్డ్ కప్ జరుగుద్ది, ఖోఖో వరల్డ్ కప్ ఫస్ట్ వరల్డ్ కప్ జరుగుద్ది అని చెప్తున్నారు. కానీ ఎప్పుడు జరిగిద్ది అనేది క్లారిటీ లేదు. కానీ ఈ క్లారిటీ మాకు 2025లో జరుగుద్ది జనవరిలో అని చెప్పేసి మాకు లాస్ట్ ఏప్రిల్లో తెలిసింది. ఏప్రిల్ సీనియర్ న్యాస్ అయిపోయింది. దాంట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను. నేను క్యాంపులో ఉంటానని తెలుసు. కాకపోతే క్యాంపులో అంటే నేను రెగ్యులర్గా అకాడమీలో ఉండి ప్రాక్టీస్ చేయడం ఒక రకం. ఇక్కడ ఉండి నేను వృత్తి ప్రకారంగా నేను పొద్దున సాయంకాలం ప్రాక్టీస్ చేసుకుంటా, మళ్ళీ మధ్యాహ్నం అది ఇంకా మామూలు టైంలో వచ్చి ఆఫీస్లో ఉంటాం. ఇది అంతా ఒక రకం అయితే నాకు అట్లా చేసుకుంటా రావడం నేను కొంచెం ఇట్లా ఉండటం జరుగుతుంది. కానీ ఇక్కడ రోజు ప్రాక్టీస్ చేసుకుంటా ఆడటం, అలాగే ఏదైనా చిన్నదానికి పెద్దదానికి టోర్నమెంట్ క్యాంపులకు వెళ్ళేటప్పుడు కానీ మా వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేస్తారు. అసోసియేషన్ ఎంతైతే నాకు మా అసోసియేషన్ సపోర్ట్ చేస్తుందో
నేను వృత్తి చేస్తా అంటే నేను జాబ్ చేస్తా, నాకు అంతకంటే ఎక్కువ సపోర్ట్ ఇక్కడ దొరుకుతుంది. అందుకే నేను సక్సెస్ అవడానికి ముఖ్య కారణం. నాకు ఫస్ట్ వరల్డ్ కప్లో నాకు మా వాళ్ళ సపోర్ట్తో నేను ఆడటం నాకు చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఎన్ని సంవత్సరాలు కష్టపడిన దానికి నాకు రిజల్ట్ వచ్చిందని నేను ఇప్పుడు మనస్ఫూర్తిగా ఫీల్ అవుతాను. ఇది సీనియర్ నేషనల్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ని బట్టి వరల్డ్ కప్ క్యాంపుకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క స్టేట్ నుంచి బెస్ట్ ఆడేవాళ్ళు అంటే బెస్ట్ ప్లేయర్స్ 3 మెంబర్స్, 1 మెంబరు, 2 మెంబరు స్టేట్కి వచ్చి ఒక్కొక్కరు లేదంటే ఇద్దరు అలా ఉంటారు. దాంట్లో సీనియర్ నేషనల్స్ పర్ఫార్మెన్స్ బట్టి మాకు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 1 మంత్ డిసెంబర్ నుంచి క్యాంప్ స్టార్ట్ అయింది. 1 మంత్ క్యాంపు అయిపోయిన తర్వాత ఆ పర్ఫార్మెన్స్ని బట్టి మాకు అక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది.